దాని తర్వాత అతి ముఖ్యమైనటువంటి అంశం, నాతో పాటు ఇక్కడ సిక్కు సోదరులు ఉన్నారు. సిక్కు సోదరులు మా దేశంపై దాడికి రారు అని చెప్తారు. అంటే ఎందుకంటే ఆ గురునానక్ సాహెబ్ గారు జన్మించినటువంటి స్థలం అది కాబట్టి వారు ఇక్కడికి రారు అని చెప్తున్నారంటే వారి యొక్క కుట్ర చాలా స్పష్టంగా ఉంది. వారు మమ్మల్ని డైరెక్ట్గా ఏమాత్రం కూడాను ఎదుర్కోలేరు. భారతదేశం తెలుసుకుంటే కనుక 24 గంటల్లో మొత్తం అఖండ భారతదేశం వైపుకి మనం అడుగు పెట్టవచ్చు ఇన్షాల్లా. కానీ వీరు చేస్తున్నటువంటి కుట్ర ఏమిటంటే మమ్మల్ని డైరెక్ట్గా ఎదుర్కోలేక ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే మతాల మధ్యలో కులాల మధ్యలో ఉన్నటువంటి ఏదైతే మా మధ్యలో ఉన్నటువంటి ఒక మంచి బాండింగ్ ఏదైతే ఉందో ఆ బాండింగ్ని చెడగొట్టాలి, ఏ రకంగా అయినా కానీ చెడగొట్టాలి అనే ఒకే ఒక్క అంశంతో వీరు చేస్తున్నారు. నిన్న విక్రమ్ మిస్త్రీ గారు కూడాను ఇదే అంశాన్ని నిన్న మీడియా బ్రీఫింగ్లో చెప్పడం నిజంగా నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. నేను ఈ సందర్భంగా ఏదైతే ఈ జరిగినటువంటి ఈ అటాక్ ఉందో దీన్ని ముక్త కంఠంతో, వితౌట్ ఎనీ డౌట్, ఎందుకంటే ఏదైతే మతాన్ని నేను ఆచరిస్తున్నానో ఆ మతం నాకు ఇస్తున్నటువంటి సందేశం అయితే మటుకు ఖచ్చితంగా ఇక్కడ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. నేను 4 అంశాలు మీ ముందు ప్రస్తావించి ఇన్షాల్లా నేను నా ప్రసంగాన్ని ముగిస్తాను. అందరికన్నా ముందు ఇస్లాంలో లా ఇక్రాఫ్ ఫిద్దీన్, అంటే ఇస్లాంలో ఎటువంటి జబర్దస్తి కూడాను లేదు.